శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగంలో జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. దయచేసి గమనించండి, కథోలిక క్రైస్తవ బిడ్డలు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. మిగిలిన వారు
సమయంలో చార్లెస్ ఉపదేశ్ మాస్టర్ గారు ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ వచ్చేటటువంటి గురు పొంగవులందరినీ కూడా వారి అందరికి కూడా జై జైలు కొడుతూ ఈ రకంగా చెప్పారు. ఫాదర్ గొర్రెముచ్చు సురేష్ కుమార్ గారికి జై, ఫాదర్ గొర్రెముచ్చు మోజస్ గారికి జై, ఫాదర్ గొర్రెముచ్చు విజయ్ కుమార్ గారికి జై అని అన్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడ ఉన్నారు గారు చార్లెస్ మాస్టర్ ఉపదేశ్ గారు, చాలా థ్యాంక్స్. నన్ను కూడా మీ కుటుంబంలో ఒకటిగా చేసి ఈరోజు ఇక్కడ నాకు ఇంత గొప్ప విలువ ఇచ్చినందుకు మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు నాడు
ఫాదర్ సురేష్ కుమార్ గారు ఈ యొక్క ప్రథమ దివ్య బలి పూజ ఇక్కడ పిఐఎంఈ గురువుగా అర్పించటం మా అందరికీ ఎంతో గర్వకారణం. ఆ గర్వానికి కారణానికి వెనకాల కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు త్యాగం ఉంది. ఆ వ్యక్తుల త్యాగ పరిపూర్ణమే ఈరోజు నాడు ఫాదర్ గుర్రముచ్చు సురేష్ గారు ఇక్కడ గురువుగా మీ ముందర నిలబడి ఉన్నారు. వాళ్ళ అమ్మగారు బేబీ సరోజ గారికి పిఐఎంఈ సంస్థ తరపున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము. కీర్తిశేషులైనటువంటి డేవిడ్ రాజు గారికి పరలోకంలో ఉండి అతని కోరికని దేవుని సన్నిధిలో నుండి కిందకి చూస్తూ నా కొడుకు ఈరోజు గురువయ్యాడు అని చెప్పి ఫాదర్ మోజెస్ గారు మొట్టమొదటి పూజ ఆరంభంలో చెప్పారు. ఎంతో ఆశపడ్డారని. కానీ ఆశ ఈ రోజు నాడు ఆ యొక్క దేవుని సన్నిధిలో నుండి అతను ఆశీర్వాద వచనాలతో దీవెనలకు కుమ్మరిస్తూ తన కుమారుణ్ణి దీవించారు. అతను ఇక్కడ లేకపోయినా కానీ మనందరం కూడా గట్టిగా వెళ్ళి ఇటలీ భాష నేర్చుకొని మళ్ళీ అక్కడ నుండి పాపువా న్యూ గినీకి సువార్త ప్రచారం చేయడానికి వెళ్తారు. పాపువా న్యూ గిని అంటే చాలామందికి తెలియదు, కానీ ఇక్కడ పిఐఎంఈ గురువులకి అది ఒక. తర్వాత నేను ఫాదర్ బాలా, ఇప్పుడు ఫాదర్ గుర్రముచ్చు సురేష్ గారు ఆ డ్రీమ్ ల్యాండ్కి వెళ్ళొచ్చాం. ఫాదర్ జోకింగ్ గారు తన ప్రసంగంలో చాలా మంచిగా గురుత్వపు విలువలని బాధ్యతలని వివరిస్తూ బాగా చెప్పి చివరికి ఆ రోడ్డు దగ్గర కొంచెం మా అందరికి కూడా చాలా మంచిగా చెప్పారు. కానీ ఆ తర్వాత పూజ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ రోడ్డు పడింది లేదో చెప్తారు. ఆ యొక్క గురుత్వ విలువలు చెప్పినటువంటి ఫాదర్ జాకింగ్ గారు పిఐఎంఈ సంస్థ గురువుల గురించి కూడా చెప్పారు. ఇదివరకు తెల్ల గురువులు ఇక్కడికి వచ్చి మనకి సువార్త చెప్పేవాళ్ళు, ఈ రోజు నాడు నల్ల గురువులు బయటికి వెళ్ళి సువార్త చెప్తూ ఉన్నారు అని చెప్పేసి ఇది దానికి అది ఆవాలి, కొత్త అలవాట్లు నేర్చుకోవాలి. అంతటికంటే ముఖ్యంగా అమ్మని, నాన్నని, చెల్లిని, అందరినీ, అక్కని, తమ్ముళ్ళని, స్నేహితుల్ని, బంధుమిత్రాదుల్ని అందరినీ కూడా వదిలిపెట్టి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని వేరే దేశంలో జీవించాలి. దానికి కావలసింది నిజమైనటువంటి త్యాగం. యేసు ప్రభు చెప్పారు, కోత అధికంగా ఉన్నది కానీ పనివారు తక్కువైపోయారు. దయచేసి దేవుణ్ణి ప్రార్థించండి, పరలోక తండ్రిని ప్రార్థించండి. ఆ యొక్క ప్రార్థన ఫలితమే ఈరోజు ఫాదర్ గుర్రముచ్చు సురేష్ గారు తన యొక్క తల్లిని వదిలిపెట్టి, తన యొక్క బంధువుల్ని, మిత్రుల్ని, చెల్లెల్ని, అక్కల్ని అందరినీ వదిలిపెట్టి నేను దేవుని యొక్క సుసమాచారాన్ని ఆ పాపువా న్యూ గినిలో ఉన్నటువంటి ప్రజలకి బోధించడానికి సిద్ధముగా ఉన్నాను, నేను గర్వపడుతున్నాను అనేటటువంటి ఫాదర్ మోజెస్ గారు ఈరోజు ఒక నిజమైన హీరో అని మీ అందరికీ చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అతను ఈ రోజు నాడు మనందరికి కూడా ఒక మిషనరీ ఒకేషన్, దైవ పిలుపు, వేద వ్యాప ప్రచారానికి వెళ్ళటానికి ఆ దైవ పిలుపులో ఉన్నటువంటి ఒక అర్థము అతను జీవితం ద్వారా మనకు చూపిస్తూ ఉన్నారు. అందుకని అతని వెనకాల ఉండి అతన్ని ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్క ఫాదర్ని, సిస్టర్ని, ఆ యొక్క మరీ ముఖ్యంగా అమ్మని, కుటుంబాలను అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, అమ్మ మోజెస్ ఫాదర్ సురేష్ కుమార్ గారు ఇక్కడ లేకపోయినప్పటికి కూడా మీరు ఇంతమంది పిఐఎంఈ సంస్థలో ఉన్నటువంటి అబ్బాయిలు, గురువులు అందరూ కూడా మీ అబ్బాయిలు అనుకోండి. మీకు ఎటువంటి బాధ వచ్చినప్పటికీ కూడా పిఐఎంఈ సంస్థ దగ్గర ఉంది, మా రీజనల్ హౌస్ ఉంది, మీరు వచ్చి అక్కడ మాతో పాటు ఉండవచ్చు, మాతో పాటు భోజనం చేయొచ్చు. మీ ఇల్లు అక్కడ ఉంది అనుకోండి మీరు. ఓకేనమ్మా?
నా ఈ యొక్క ప్రథమ కృతజ్ఞత బలికి మా యొక్క ఆహ్వానం మన్నించి ఈ యొక్క బలిలో నాతో పాటు పంచుకొని దేవునికి కృతజ్ఞతగా నాతో పాటు ప్రార్థించడానికి వచ్చినటువంటి పూజ్య గురువులందరికీ మఠ కన్యలకు మిత్రాదులకు మరియు శ్రేయోభిలాషులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దేవుడు నాకు ప్రసాదించినటువంటి దైవ పిలుపును, ముఖ్యముగా తన సేవకునిగా నన్ను ఎన్నుకున్నందుకు గాను ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మధ్యలో ఎన్నో అవంతరాలు వచ్చినప్పటికీ కూడా నాతో తోడుగా ఉండి నన్ను నడిపించినందుకు దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మరి 3వ తారీఖున కూడా దేవుడు చక్కనటువంటి వాతావరణాన్ని ఇచ్చి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా జరిగినందుకు, నన్ను మా యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు ఆ దేవాతి దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను దేవుని సేవకు హేరాళంగా అర్పించి నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి నా యొక్క తల్లిదండ్రులను, ముఖ్యంగా నాన్నగారు, అమ్మ, అన్నయ్యలు, అక్కలు అందరికీ కూడా ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మీకందరికీ తెలుసు, నాన్నగారు లేరు. నేను ఈరోజు ఎక్కడ మీ ముందు నిల్చున్నానంటే ఆయన నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఆయన గురించి నాకు ఎన్నో చెప్పాలని కానీ నేను చెప్పలేకపోతున్నాను, నన్ను క్షమించండి. మరి ముఖ్యంగా నాకు ఆయన కడసారికి ఇచ్చినటువంటి ఒక జ్ఞాపకాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. అది 2006 సంవత్సరంలో నేను బెంగళూరు రీజెన్సీ చేయడానికి నేను బయలుదేరి వెళ్ళాను. నేను ఎప్పుడు కూడా ఎక్కడికైనా ప్రయాణం అయిన వెళ్ళినప్పుడు కూడా ఆయన నాతో పాటు ఎక్కడికైనా వచ్చేవాళ్ళు. బస్సు ఎక్కించడానికి విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఎక్కడికైనా సరే నాతో పాటు తోడుగా వచ్చి నన్ను నింపేవారు. ఆ రోజు నేను గుడివాడలో ట్రైన్ ఎక్కినప్పుడు కూడా నేను బండి కదిలింది, నేను చెయ్యుతున్నాను. నాతో ఆయన చెప్పింది చివరి సందేశం ఇదే, లోపలికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయమన్నారు. ఈ స్ఫూర్తి మరియు జ్ఞాపికను నేను చేరడానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా కుటుంబంలో పెద్దమ్మ పెదనాన్న ఫ్రాన్సిస్ గారు, పెద్దమ్మ లిల్లీ పుష్ప, మరి అన్నయ్యలు అందరూ కూడా ఎంతగా సహకరించి నన్ను ఎంతగానో నడిపించారు. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మా పెదనాన్న గొర్రుముచ్చు యేసుపదం గారు మరియు మేరీ వందనం మా పెద్దమ్మ, అన్నయ్యలు, వదినలు, అందరు అక్కలు, బావులు అందరూ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఎప్పుడు కూడా నా యొక్క యోగక్షేమాల గురించి తెలుసుకుంటూ ప్రతి క్షణం నువ్వేం చేస్తున్నావు అని అడిగినందుకు వారికి అందరికి కూడా ఈ సమయంలో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ యొక్క క్షణంలో ప్రత్యేక విధంగా నేను గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి ఫాదర్ మోయస్ గారు. నాకు ఈ యొక్క దైవ పిలుపులో చేరడానికి, అసలు సెమినరీలో చేరాలి లేదా ఫాదర్ అవ్వాలన్నటువంటి దానికి మంచి స్ఫూర్తినిచ్చి అనేక విధాలుగా నన్ను ప్రోత్సహిస్తూ అండగా నిలిచి ఎప్పటికప్పుడు నా యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నాన్న లేడని బాధపడద్దు అని నాకు ఎంతోగా ప్రోత్సహించినటువంటి వారికి ప్రత్యేక విధంగా మోయస్ ఫాదర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు అనేక విధముగా మీరు పిఐఎంఈ సభ గురించి ఎంతగానో విని ఉన్నారు. ఫాదర్ విజయ్ కుమార్ రాజే గారు చక్కగా చెప్పి ఉన్నారు. నాకు అన్ని విధాలుగా నేను 2000 సంవత్సరం నుంచి బయటకు వెళ్ళినప్పటి నుంచి నేను నా కుటుంబం నుంచి ఏమీ ఆశించలేదు. కానీ అప్పటి నుంచి నాకు ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ ఎంతగానో సహకరించి నా యొక్క ధ్యేయాన్ని అద్రోహించేలాగా నా యొక్క కళను
ఒక నిజమైనటువంటి కళగా మార్చుకునే విధంగా నన్ను ఎంతగానో సహకరించి నన్ను దీవించినటువంటి పిఐఎంఈ సభకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నాతో పాటు కృతజ్ఞత బలిలో సమర్పించడానికి వచ్చినటువంటి పిఐఎంఈ గురువులకు, మరి ముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి మా యొక్క రీజనల్ సుపీరియర్ అయిన ఫాదర్ విజయ్ కుమార్ గారికి, పిఐఎంఈ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చక్కటి ప్రసంగం ద్వారా మా యొక్క ముదిరేపల్లి విచారణలో పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క జీవితం ఏంటో, మా యొక్క నడవడికి ఎంతో చక్కగా తెలిసి ఎంతో చక్కగాను దేవుని వాక్యాన్ని పంచుకోవడమే కాకుండా అనేక విధాలుగా మా యొక్క కుటుంబానికి తోడ్పడినటువంటి ఫాదర్ జోకిం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడకు ఇచ్చేసినటువంటి పెద్దలు ఫాదర్ తోట ఆంటోనీ గారికి మరియు ఫాదర్ రాజేంద్ర బోస్కో గారికి, హెరల్స్ ఆఫ్ గుడ్ న్యూస్ ప్రొవిన్షియల్ సుపీరియర్ అనేటువంటి ఫాదర్ చార్ల్స్ గారికి, వీరందరికీ కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరి పేర్లు నాకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి అందరి పేర్లు చెప్పట్లేదు, నన్ను దయతో మన్నించండి. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందు నుంచున్నానంటే అనేక మంది అనేక విధాలుగా కృషి చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా నాకు తర్ఫీదునిచ్చినటువంటి గురువులు, నాతో పాటు గురు జీవితంలో ఈ యొక్క తర్ఫీదు కాలంలో నాతో పాటు వచ్చినటువంటి నా యొక్క స్నేహితులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారందరి ఉపాధ్యాయులు, ఉపదేశులు, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మొన్న మూడో తారీఖు రోజు మన కార్యక్రమాలు అమలోద్భవి కేంద్రాల్లో జరిగినాయి. తర్వాత జరిగినటువంటి విందు అటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మనకి సెమినరీని ఇచ్చినటువంటి పిఐఎంఈ సెమినరీ రెక్టర్ గారు ఇక్కడ లేరు. ఇప్పుడు వైస్ రెక్టర్ గారు ఫాదర్ కాంతారావు గారు ఉన్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనల్ని పాటల బృందం వారు అనేక విధాలుగా, ముఖ్యంగా ఫాదర్ రాజు గారు, వాసు వారి టీం మొత్తం అందరూ కూడా ఎంతో దూరమైనా సరే అలసట లేకుండా ఇక్కడికి వచ్చి చక్కనైనటువంటి గానాలతో మమ్మల్ని అందరూ కూడా అలంకరింపజేసినందుకు, పూజలు అన్ని విధాలుగా ప్రజలు పాల్గొనే విధంగా చేసినందుకు వారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారితో పాటు పాటలు పాడతాకు వచ్చినటువంటి అశోక్ నగర్ అమలోద్భవి ప్యారిష్ నుంచి వచ్చినటువంటి సిస్టర్స్కి, స్టూడెంట్స్కి మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఇటువంటి పండగ వాతావరణం ఏర్పడిందంటే దానికి ఎంతోమంది సహకరించి ఉన్నారు. మరి ముఖ్యంగా మా కుటుంబంలోని అన్నయ్యలందరూ, నేను నా కుటుంబం అంటే నేను మా అన్నయ్య ప్రత్యేక చెప్పట్లేదు, మా అన్నయ్యలు అనగానే మా కుటుంబం మొత్తం, మా అన్నదమ్ములు, మా నాన్నోళ్ళు ముగ్గురు, వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా ఎంతో విధంగా నా తమ్ముడు నేను మీకు తోడుగా ఉన్నానని వారు కమిటీలు వేసుకుని మరి పనులు చేసి రేయం బావాళ్ళు ఎంతో శ్రమించి మధ్యాహ్నం అంతా రోజు మనందరం ఎండకి ఎంతోమంది జడిసి బయట ఉంటుంటే నాతో పాటు బయటికి బండిలో తిరగడానికి కూడా జరగకుండా ఎటువంటి సమయంలోనైనా ఎటువంటి ఎండనైనా సరే భరించి ఎంతగానో కృషి చేసినటువంటి అన్నయ్యలందరికీ ప్రత్యేక విధంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ స్టేజ్ అలంకరణ చేసినటువంటి ఐ విల్ నాట్ సే ఎంఎస్ఐ సిస్టర్స్, ఫీమేల్ సిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క పూజలో ఉన్నటువంటి పూజను సక్రమంగా సమకూర్చి చేసినటువంటి అడోరేషన్ సిస్టర్స్ కూడా ప్రత్యేక విధంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక విషయం ఉంది. మొన్న కానివ్వండి, ఈ రోజు కానివ్వండి, మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
ఎంతగానో సహకరించి భక్తి మర్యాదలతో పూజలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నేను చెప్పేదే కాదు, తర్వాత పూజ అయినాక మొన్న ఏలూరులో కూడా ఎంతోమంది ఫాదర్స్ వచ్చి మీ ఊరోళ్ళు చాలా భక్తి మర్యాదలతో పూజలో పాల్గొన్నారని మిమ్మల్ని అందరూ కూడా ప్రశంసించారు. అదేవిధంగా ఈరోజు పూజలో భక్తి మర్యాదలతో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు, మరి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి ఇది ముదినేపల్లి విచారణలో నుంచి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముదినేపల్లి విచారణలో ఉన్నటువంటి మన విచారణకర్తలు ఫాదర్ యేసుపదం గారు అనుకోని విధంగా ఇక్కడ రాలేకపోయారు. ఆయన వేరే దేశం వెళ్ళవలసి వచ్చింది, అందువల్ల రాలేకపోయారు. ఆయన లేనటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు స్వీకరించి ఇక్కడ చక్కగా నిన్న రాత్రి వచ్చి మొత్తం అన్ని సదుపాయాలు సమకూరే విధంగా అన్నిటిని ఏర్పాటు చేసినటువంటి ఫాదర్ ఇమానియల్ గారికి, వారికి సహకరించినటువంటి అడోరేషన్ సిస్టర్స్కి, మరియు మన విచారణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మొన్న 3వ తారీఖు నుండి 3, 4 సాయంత్రం పూట ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసి సంఘాన్ని తయారు చేసినటువంటి మన ఉపదేశులకు, సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చక్కగా మనకి ఈ యొక్క అలంకరణను, ఈ స్టేజ్ని ఏర్పాటు చేసినటువంటి ఏలూరు నుంచి వచ్చినటువంటి వారి వారి బృందానికి నేను ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా టిప్ టాప్ అండ్ అదర్ థింగ్స్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మనకి మైక్ సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీనుకి, మన కెమెరా వీడియోగ్రాఫర్ అయినటువంటి భాస్కర్ గారికి, వారి యొక్క బృందానికి కూడా నేను ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క దివ్య పూజ బలి అయినంతరం ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి మా యొక్క సంతోషంలో పాలుపంచుకొని మా యొక్క కుటుంబం కోసం, మరి ముఖ్యంగా మా నాన్నగారి కోసం అందరూ కూడా ప్రార్థించవాలని నేను ముఖ్యంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ జీవాహారము ద్వారా నీ సేవకులను పాపబంధం నుండి విడిపింపవలని నిశ్చయించితివి. కరుణతో నీ ప్రజల శక్తిని పునరుద్ధరించుమని అర్థించుచున్నాము. నీ దయతో ఎట్టి ఆటంకము లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండురుగాక, నీ ఆత్మతో ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మీ శిరములను వంచి దేవుని ఆశీస్సులను పొందుదుము. సకల ఊరటకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో నింపునుగాక. ప్రభు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ ఉదయంను బలపరచునుగాక. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి ఇహలోక కృషి ఫలింపచేసి మీరు సంతోషంతో నిత్య జీవంలో ప్రవేశించినట్లు కృప చూపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఆశీర్వాదము మీపై దిగి వచ్చి సర్వదా మీతో తోడు ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీతో ఉండునుగాక.
సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ పూజ ముగిసింది. మరొకసారి గురువులందరి తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా భక్తివంతంగా పూజ బలిలో పాల్గొన్నారు. తర్వాత నూతన గురువులకు మన ఈ గ్రామానికి వచ్చిన గురువులకు చిన్న సన్మానం 10 నిమిషాల్లో అయిపోతుంది. ఏ విధంగానైతే పూజా బలిలో పాల్గొన్నారో ఈ సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొని మన దగ్గరకు వచ్చిన గురువులందరినీ కూడా సన్మానించుకుందాం. దయచేసి అందరూ కూర్చోండి, ముగింపు పాట పాడుతూ ఉంటారు. ఎవరో